పాయింట్ అయ్యావా? కొరకరాని కొయ్య. ఈ పతివ్రతతనం ఏమిటో నేను చూస్తాను. రేపు మా పరీక్షల ఆఖరి రోజు. సాయంకాలం హోటల్ చిత్విలాసులో ఉండు. రూమ్ నెంబర్ 111. ఓకే. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం చెప్పమంటావు నాన్న? టిఫిన్ తిన్నావా? నా ముఖానికి టిఫిన్ కూడానా? కడుపు నిండా 2 పూట్ల తిండికే గతి లేదు. తిండి కూడా పెట్టలేదు అనమాట. జీతంతో ఏం చేస్తున్నాడు మొగుడు? నెల తీసుకొచ్చి వాళ్ళ చేతిలోనే పోస్తున్నాడు. కోడలు కడుపు కొట్టి కొడుకు సంపాదనతో గారెలు పూలు వేసి బుర్రలో పెంచుకుంటున్నారు అనమాట. సిగ్గులేని సంసారం మెంబర్. డాడీ ఎడవకమ్మా, ఎడవకు. నువ్వు ఏడిస్తే చూడలేదు. ఎన్నో మిలిటరీ సంబంధాలు వస్తే కాదని నిన్ను రాకాసులకు అప్పగించాను. చచ్చిన మీ అమ్మ నన్ను ఎంతగా చెప్పిస్తుందో. అడగకు. నేను తర్వాత వచ్చి వీళ్ళ సంగతి చెప్తాను. బయట ట్యాక్సీ వెయిట్ చేస్తుంది, నేను వస్తానమ్మా. నీకేమన్నా పైకి కావాలా? పర్సు మర్చిపోయొచ్చానే. నువ్వు ట్యాక్సీ వాడికి ఏమి ఇచ్చాడబ్బా? అమ్మాయి నీ దగ్గర స్మాల్ చేంజ్ ఏమైనా ఉంటా? 10 రూపాయలు. నా దగ్గర ఎక్కడ డాడీ? సినిమా కూడా డబ్బులు లేక మానుకున్నాను. టిఫిన్ లేకపోతే పోనీ సినిమాలు కూడా మానేసావన్నమాట. నేను బ్యాంక్కి వెళ్ళి చెక్ క్యాష్ చేసుకొస్తాను. రెస్ట్ తీసుకోమ్మా. ఆడోకమ్మా, అసలే చిక్కుపోయావు, ఆయాసం వస్తుంది. పోమ్మా. నేను వస్తూ నీకు బిర్యానీ, ఆమ్లెట్ అవన్నీ తీసుకొస్తాను. పనికిరాని పొట్టేమో బానెడంతా, పని చేసే బుర్రేమో చారెడంతా, తినాలన్న ఆశేమో లోకమంతా, మింగలేక కక్కేది తిన్నదంతా. బుర్ర లేదు, బుద్ధి లేదు, శుద్ధి లేదు, హద్దు లేదు. చెప్పేవన్నీ నీతులే గాని తీసేవన్నీ గోతులురా. అల్లుడు కోపం వచ్చి ఇంజిన్ హీట్ ఎక్కింది. ఏది ఒక సిగరెట్ పడి. సిగరెట్టా? చీ 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 చీ. హరే రామ హరే కృష్ణ. సిగరెట్ కంటే పవిత్రమైంది. రామం ఇది తీసుకో. ఇది జ్ఞానపత్రం. అంటే జ్ఞానాన్ని కలిగించేది. దీనికి ఎంగిల్ లేదు. తీసుకో. ఓ పట్టు పట్టు. మళ్ళీ వదిలిపెడితే నీ మీద పట్టు. అబ్బా అల్లుడు, ఇది ఏం పత్రం కానీ ఒక దెబ్బతో కోపం గీపం దిగిపోయింది. పోతుంది పోతుంది, అంతా పోతుంది, సర్వం పోతుంది. మాయం మాయం సర్వం మాయం. అల్లుడు బయట టాక్సీ టాక్సీ ఆగుంది, వస్తా. వెళ్ళండి. హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. టాక్సీ టాక్సీ. చిన్నగా నగలు పోనీ. నా దారిలోకి వచ్చావు, జారి పడ్డావు. మాయం మాయం సర్వం మాయం. సార్ ఇప్పటికే ఊరంతా తిప్పించారు. నా డబ్బులు పడండి సార్, నేను పోతాను. ఏమిటో పోలీసుకి రిపోర్ట్ చేస్తాను, జాగ్రత్త. కావాలంటే 10 రూపాయలు ముఖాన్ని పడేస్తాను, తీసుకో. రామ్ రామ్ జానుజీ, రామ్ రామ్. ఏమి రామరామయ్య అండి, పొంత రామరావు. మొన్న మా అమ్మాయి పెళ్లికి మా వియ్యంకుడు అకౌంట్ లో ఇచ్చిన ఆ రవ్వల దిద్దులు మా అమ్మాయికి నచ్చలేదు. అవి వాపస్ తీసుకొని డబ్బులు ఇచ్చేసేయి. నచ్చాలే. అయితే మళ్ళా లావు లేదు, సన్నం లేదు. హరే రామ్ హరే కృష్ణ. ట్యాక్సీలో మర్చిపోయాను, తీసుకొని వస్తాను. క్యా ఆద్మీ రే, క్యా ఆద్మీ. పోతున్నాడు. నా డబ్బులు, నా టాక్సీ, అబ్బా నా టాక్సీ డబ్బులు.
వాట్ డియర్, ఇవాళ మూన్లైట్ పార్టీకి వెళ్దామన్నా ఆఫీస్ నుంచి హడావిడిగా పరిగెత్తుకొచ్చాను. ఇంకా ముస్తాబు కదా, బయట ట్యాక్సీ వెయిట్ చేస్తా ఉంది. అబ్బా ఉండండి, ఈ చీర కది తీసి పెట్టిన మ్యాచింగ్ దుద్దులు కనపడటం లేదు. ఏదో పాడు దుద్దులు వేసుకున్నాను, నా మూడంతా పోయింది, నేను రాను. పెట్టిన చోటు గుర్తుపెట్టి చూసావా? అంతా చూశాను. మరి గజామైనా మింగిందా? సరే, ఇవాళ గదిలోకి ఎవరు వచ్చారు? మరేనండి, ఇందాక స్నానం చేస్తూ టవల్ ఇవ్వమంటే మీ చెల్లిలో చెల్లింది. నా చెల్లెలా? అబ్బే, అది అలాంటిది కాదే. అలాంటిదో ఇలాంటిదో నాకు అనవసరం. మీ చెల్లెలే ఈ గదిలోకి వచ్చింది, నా దుద్దులు చదువుపోయింది. రమా, వస్తున్నానన్నయ్య. ఏనయ్యా, మీ వదిన దుద్దులు తీసావా? నాకేం తెలుసున్నయ్యా, నేను అసలు చూడలేదు. అబ్బో, ఎంత నంగనాచివే. పాటికి 10 సార్లు పని కట్టుకుని నా గదిలోకి రావటం, చేతికి అందనమే పట్టుకుపోవటం. ఏ నేను లేనివి కల్పించి చెప్పానన్న అంత కోపం? మొన్న భోజనాలు కాడ మేమేదో దాచుకుంటున్నాం అన్నట్టుగా మామగారు డబ్బు అడిగారు. నేనేదో చాటు మూట్లు కట్టుకుంటున్నాను అన్నట్టు అమ్మ మనకి డబ్బి వదినా అంటూ నిన్న మరదలు వచ్చింది. ఈ వేళ కాస్త టవల్ అందివన్న పాపానికి నా దుద్దులు జతే కాజేసింది. ఏమ్మా, తిండి లేకపోతే పస్తులు పడుకునే రోజులున్నాయి, ఖాళీ నడకన స్కూల్కి వెళ్ళిన రోజులున్నాయి. ఏ కష్టం వచ్చినా కడుపులో ఉంచుకోవటం తప్ప పైకి ఎరగని నా బిడ్డ మీద ఇలాంటి అభాండాలు వేయడం మంచిది కాదమ్మా. డబ్బుకు పేదవాళ్ళమైనా గుణానికి పేదవాళ్ళం కావమ్మా. చూసారా చూసారా మీ అమ్మ ఎలా దెప్పి పడుతుందో. ఇక గుణం లేండి నేనేనన్నమాట. అబ్బే, నేను అలా అనలేదురా. ఎలా అన్న అర్థం ఒకటేనమ్మా. పరాయమ్మ కన్నా బిడ్డ మన ఇంటికి వచ్చిందని మన ఇష్టం వచ్చినట్టుగా బాక్కూడదు. ఇది మన నీ మందుల కోసం డబ్బులు నా గదిలోకి రాలేదా? ఇవాళ ఈ గదిలోకి వచ్చిన వాళ్ళు తప్ప ఇంకేమైనా ఉన్నారా? మరి అది తీయకపోతే ఆ దుద్దుల తప్ప ఎలా మాయమైంది? అవును, మన బిడ్డ మనకెప్పుడు మంచిగానే కనిపిస్తుంది. ఏమే, నా జ్వరానికి మందు తెచ్చుకునే గతి లేకపోతే నేను చస్తాను. నీ ప్రాణం మీదకి వచ్చినట్టు నువ్వెందుకు వెళ్ళావు ఎక్కడికి? ఎందుకు దాన్ని డబ్బు అడిగావు? ఈ పాడు మాటలని పట్టానికైనా నా కడుపుని చెడబుట్టావు. అమ్మా, ఏరా, ఇన్నాళ్ళు ఒకే చోట ఉన్నాం, ఒకే చోట తిన్నాం, ఒకే చోట పెరిగావు. ఇన్నాళ్ళు నీ చెల్లెల్లో కనిపించని దొంగతనం ఇప్పుడు నీ పెళ్ళం వచ్చిన తర్వాత కనిపించిందిరా. నీ చెల్లెలు కదా నీ పెళ్ళం ముందు దాన్ని లోకు వచ్చి మాట్లాడితే రాయ్ నా చెల్లెలురా ఇదేని నీకు బుద్ధి చెప్పే బాధ్యత నాకుంది. అందరం ఆ తల్లి నెత్తిన పంచుకు పుట్టిన వాళ్ళంరా. ఏదైనా దొంగ బుద్ధి తీరుకుంటే ఆ దొంగ బుద్ధి నీలోనే ఉండాలి, నాలోనే ఉండాలి. ఆ కులం తక్కువ దాన్ని కట్టుకుని ఇంట్లో పెట్టిన చాలక దానికి తలచిస్తావా? నీ వాడి మీద సవారీ చేస్తావా? వదిలిన గౌరవంతో ఎంతకాలం ఊరుకున్నాను, లేకపోతే దీని సంగతి ఏమైనా తేల్చుండేవాడిని. వెంకటేశ్వర, ఊరుకోమ్మా. ఈ ఇంటి ఆడబడుచు ఒక నౌకర్దాన్నిగా గొడ్డి చాకరీ చేస్తుంటే దాని కష్టాన్ని బట్టి తింటున్న చాలక దొంగతనం వంటి కడతారా? రేపు ఒక ఐచేతిలో పెట్టబోయే అమాయకురాల మీద అపనిందలు వేస్తాడా? మనకిదే పరువా? ఉండదలుచుకుంటే మంచి మర్యాద తెలుసుకుని ఇంటూ ఉండాలి. తానేదో పెద్ద రాణివాసనాలుగా పెట్టేదల్లాగా మిగతా వాళ్ళందరినీ పురుగులాగా చూస్తే మాత్రం ఊరికే లేదు. జాగ్రత్త. అదమ్మా, చూడండి మీ తమ్ముడు మీ అలా చూసుకుని ఎన్ని మాట్లాడినాడో. నేను కులం తక్కువ దాన్నా, మీ మర్యాదకి తగిన దాన్నా. అలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉండటానికి మాత్రం ఎలా తగిన దాన్ని అవుతాను? ఈవేళ మాట్లాడినాడు, రేపు చేయి చేసుకున్నా చేసుకుంటాడు. ఒక్కదాన్ని నాకు ఇక్కడ దిక్కెవరు? ఏమైనా సరే దానికి తెస్తే ఇంట్లో ఉన్ను, ప్రాణం పైన మెతకు ముట్టను, గుక్కడు నీళ్ళైనా తాగను. అంత మాట్లాడకమ్మా, అంత రానికమ్మా. ఊరుకో. ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. ఈ ఊర్లో నాకుండే పేరుకి, ప్రతిష్టకి, నా స్టేటస్ కి నిన్ను వీయం కూడా చెప్పుకునే దానికి అవమానంగా ఉంది. అది కాకుండా నా ఓన్లీ డాక్టర్ కూడి నీళ్లు లేకుండా పస్తులు ఉందంటే హారిబుల్, హారిబుల్, సహించలేని విషయం. ఏ మిస్టర్, మీరు ఎలాగైనా తావండి. ఇక నుంచి మా అమ్మాయి ఒక క్షణం కూడా ఇంట్లో ఉండేదానికి వీల్లేదు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అల్లుడు, నిన్ను అల్లుడని పిలవాలంటే నాలుగు మడత పడుతుంది. ఏం చేయను? ఆఫ్టర్ ఆల్ నా కూతురు మొగుడివి. ఇదిగో, నీకు నా కూతురు కావాలంటే వచ్చి నా ఇంట్లో పడిండు. ఏమండి మాట్లాడరేమండి? మా నాన్న మర్యాదస్తుడు కాబట్టి ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు. అదే మీ వాళ్ళు ఎవరైనా అయ్యో పాపం ఆడపిల్ల అన్నం నీళ్లు ముట్టలేదని మాట వరకైనా అడిగారా? కడుపులో ఎందుకు ఆవలించుకుంటే వస్తుందా అని. ఎందుకండి ఇంకా కలుపులి ప్రేమలు? పోదండి పోదాం. తేల్చి చెప్పవా ఎవడు? ఏమన్నా నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నేనేం చేయమంటాను బాబు? ఈ చెట్టు పచ్చగా ఉన్నన్నాళ్ళు అందరికీ నీడ ఇచ్చింది.
ఇప్పుడు ఎండిపోయింది. ఈ మోడును పట్టుకుని వేళ్లాడితే ఏం ప్రయోజనం? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమండి, ఏం తెలుసుకున్నారు? నా కూడా వస్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా? రండి పోదాం. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.